హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శరత్ చంద్ర ఒంటరిగా రూమ్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అపూర్వ శరత్ చంద్ర దగ్గరకు వస్తుంది. బావా, ఏంటి బావా ఈ సమయంలో డ్రింక్ చేస్తున్నావు? ఇంట్లో అమ్మాయి అల్లుడు ఉన్నారు, ఇది పద్ధతి కాదు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. అల్లుడు ఎవరు అపూర్వ? ఆ గగన్ నా శత్రువు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా, అలా మాట్లాడొద్దు బావా. మన అమ్మాయి భూమి గగన్ని ఇష్టపడి గగన్ చేత తాళి కట్టించుకుంది కాబట్టి ఇప్పుడు గగన్ మనకి అల్లుడు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఆ గగన్ని నువ్వు అల్లుడుగా యాక్సెప్ట్ చేస్తున్నావేమో, నేను అంగీకరించలేకపోతున్నాను అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. వాడి మొహం, వాడు నా అల్లుడేంటి? వాడికంత సీన్ లేదు. కానీ నేను అనుకున్నది సాధించటం కోసం వాడు నా అల్లుడు అన్నట్టుగా మాట్లాడక తప్పట్లేదు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అపూర్వ, ఏం ఆలోచిస్తున్నావు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా భూమి గగన్ చేత తాళి కట్టించుకుంది కాబట్టి గగన్ మన అల్లుడు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నేను అంగీకరించలేకపోతున్నాను అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటే, బావా, నక్షత్ర మెడలో చెర్రీ తాళి కట్టాడు. ఆ సమయంలో నాకు నక్షత్రకు చెర్రీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ చెర్రీని అల్లుడిగా అంగీకరించక తప్పలేదు కదా బావా, అలాగే గగన్ కూడా అని చెప్పి అపూర్వ అంటుంది. నా మేనల్లుడు చెర్రీకి గగన్కి పోలిక ఏంటి అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఏమిటంటే నక్షత్ర భూమి ఇద్దరు మీ కూతుర్లు అంటే గగన్ చెర్రీ మీ అల్లుళ్ళు ఒప్పుకోక తప్పదు బావా అని చెప్పి అపూర్వ అంటుంది. సరే అపూర్వ, ఎందుకు వచ్చావో చెప్పు, నన్ను కాసేపు ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అదేంటి బావా అలా అంటావు? ఆ అల్లుడిని అమ్మాయిని తొలి రాత్రికని ఇంటికి తీసుకొచ్చి నువ్వు గదిలో కూర్చుంటే ఏం బాగుంటుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అంటే ఏంటి అపూర్వ, ఆ గగన్ గడికి సేవలు చేయమంటావా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అలా అని నేను చెప్పట్లేదు బావా, వచ్చి కాస్త ఆ గగన్ ముందు కూర్చో, బాగుంటుంది, పెద్దరికం నిలబడుతుంది అని అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఈ కుటుంబం కోసం, నా మంచి కోసం ఆలోచిస్తూ ఉంటావు, కానీ నిన్ను మాత్రం భూమి గగన్ అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు ఏ రోజు నిన్ను అర్థం చేసుకుంటారో అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అర్థం చేసుకుంటారులే బావా, వాళ్ళే త్వరలో నన్ను అర్థం చేసుకుంటారు, ప్రస్తుతం వాళ్ళు చిన్నపిల్లలు కదా బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. నీ మంచి మనసుకి ఎప్పుడు మంచి జరగాలి అపూర్వ అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నా గురించి నిజం తెలిసిన రోజు నీ గుండె పగిలిపోతుందేమో బావా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. అందుకే బావా, ఎట్టి పరిస్థితిలో నీకు నిజం తెలియకూడదనే కోరుకుంటున్నాను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ ఒంటరిగా రూమ్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే చెర్రి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి, నానోయ్, ఈరోజు గగన్ అన్నయ్య ఇంటికి వచ్చాడు, సంతోషంగా ఉండాల్సింది పోయి ఒంటరిగా రూమ్లో కూర్చున్నావేంటి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఒరే చెర్రీ, భూమి గగన్ల పెళ్ళి మన కళ్ళ ముందు జరగలేదు, ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చారు, వాళ్ళిద్దరు పెళ్ళి చూడాలని కోరికగా ఉందిరా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అంటే ఏంటి నాన్న, ఇప్పుడు అన్నయ్యకు భూమికి పెళ్లి చేయమంటావా ఏంటి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అది కాదులేరా, నా మనసులో ఉన్న బాధ చెప్పాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. నానా, నీ బాధను నేను తీరుస్తాను అని చెప్పి చెర్రీ అంటాడు. ఎలా రా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. చెప్తాను నానా, మీరు ముందు హాల్లోకి వచ్చేయండి అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక భూమి గగన్ శరత్చంద్ర అపూర్వ అందరూ కూడా హాల్లోనే ఉంటారు. ఈరోజు అన్నయ్యను భూమిని తొలి రాత్రి కోసమని ఈ ఇంటికి తీసుకొచ్చారు, కరెక్టేనా మావయ్య అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. అందులో అనుమానమేముంది చెర్రీ అని అపూర్వ అంటూ ఉంటుంది. నానమ్మ, పాతకాలంలో తొలి రాత్రి అంటే మీ చేత ఏవో ఆటలు ఆడించేవాళ్ళని చెప్పి సినిమాల్లో చూశాను, టీవీల్లో విన్నాను, అప్పుడు ఎలాంటి ఆటలు ఆడించేవాళ్ళు నానమ్మ అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఏముంది చెర్రీ, తొలి రాత్రి కోసం అమ్మాయిని అబ్బాయిని రెడీ చేస్తారు, పూల పాన్పుని రెడీ చేసి పాన్పు మీద అమ్మాయిని ఒకవైపు అబ్బాయిని ఒకవైపు కూర్చోబెడతారు, అమ్మాయి వైపు బంధువులు అబ్బాయి వైపు బంధువులు అందరూ కూడా గుమ్మిగూడుతారు. గుమ్మిగూడి అమ్మాయి చేతిలో పూల బంతి పెట్టి అబ్బాయికి విసిరేయమని, అబ్బాయి అమ్మాయికి విసిరేయమని అలా ఆటలు ఆడించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు
తొలి రాత్రని భయపడుతూ ఉంటారు కదా, ఆ భయం పోగొట్టడం కోసం వాళ్ళని కొంచెం ఆటలాడించి గదిలోకి పంపించేవాళ్ళు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు భూమి అన్నయ్యల చేత ఆ ఆట ఆడిద్దాం అని చెప్పి చెర్రీ అంటాడు. ఒరే చెర్రీ వద్దురా అని చెప్పి గగన్ అంటాడు. అన్నయ్య, మీ పెళ్ళి మేము ఎలాగో చూడలేదు. ఈరోజు నీకు భూమికి తొలి రాత్రే కాదు, ఈ ఇంట్లో మంగళ స్నానాలు, పెళ్ళి, తొలి రాత్రి అన్నీ కూడా జరుగుతాయి, మేము చూస్తాం అంతే అని చెప్పి చెర్రీ అంటాడు. వద్దురా చెర్రీ అని గగన్ అంటూ ఉంటే చెర్రీ ముచ్చట పడుతున్నాడు. కాదనకండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. అప్పుడు గగన్ కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. బావా, మామయ్యపై కోప్పండని నువ్వు అత్తయ్యకు మాట ఇచ్చావు, మర్చిపోయావా అని చెప్పి భూమి అంటుంది. అన్నీ గుర్తే ఉన్నాయి అని చెప్పి గగన్ ఏం మాట్లాడు. ఈ చెర్రీగడు ఎక్కడ దొరికాడు? భూమికి బావకు మళ్ళీ పెళ్ళంట. అప్పుడు జరిగిన పెళ్ళిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాము, మళ్ళీ ఇప్పుడు అందరి సమక్షంలో పెళ్ళంట అని చెప్పి నక్షత్ర ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఏయ్ నక్షత్ర, ఏం చూస్తున్నావు? వెళ్ళు, పూజ గదిలో కుంకుమ భరిణి ఉంటుంది, తీసుకురాపో అని చెప్పి చెర్రీ అంటాడు. బిందు, ఇందు ఏం చూస్తున్నారు? పెళ్ళంటే ఎన్ని పనులుంటాయి, వెళ్ళండి పూజ గదిలో ఉన్న దండలు తీసుకురండి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక నక్షత్ర వెళ్ళి కుంకుమ భరిణి తీసుకొస్తుంది. అన్నయ్య, ముందుగా నువ్వు భూమి నుదిటిన కుంకుమ పెట్టాలి అని చెప్పి చెర్రీ అంటాడు. వద్దు చెర్రీ అని గగన్ అంటూ ఉంటే పెట్టాలి పెట్టాలి అని చెప్పి ఇందు బిందు అరుస్తూ ఉంటారు. ఇంకా గగన్ కుంకుమ తీసుకొని భూమి నుదిటిన పెడతాడు. ఇందు, ఇంకా ఏంటి చూస్తున్నావు? అన్నయ్యకు భూమికి దండలివ్వు అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక ఇందు దండలు ఇవ్వగానే భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి మెడలో ఒకరు దండలు వేసుకోబోతూ ఉండగా, అలా కాదు దండలు వేసుకోవాల్సింది అని చెప్పి చెర్రీ అంటాడు. ఇంకెలా వేసుకుంటారా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఏంటన్నయ్య క్యాజువల్గా జరిగిపోతుందా పెళ్ళంటే? ఎంత హడావుడి ఉంటుంది, అంత హడావుడి మనం చేయలేం కాబట్టి కొంచెం డిఫరెంట్గా నువ్వు భూమి దండలు వేసుకోవాలి అని చెర్రీ అంటాడు. డిఫరెంట్గా అంటే ఏంటి చెర్రీ అని భూమి అంటూ ఉంటుంది. ఏముంది, మా అన్నయ్యను మేము ఎత్తుకుంటాము, మా అన్నయ్యను మేము ఎత్తుకొని మరి నీ మెడలో దండ వేపిస్తాము, నిన్ను కూడా ఎవరో ఒకరు ఎత్తుకుంటారులే భూమి, ఎత్తుకొని మరి మా అన్నయ్య మెడలో దండ వేపిస్తారు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. చెర్రీ, అనవసరంగా ఎందుకురా రిస్క్ చేయాలంటున్నావు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇది రిస్క్ అన్నయ్య, ఇది కామెడీ అని చెప్పి చెర్రీ అంటాడు. అవునరా మనవడా, చెర్రీ ఎంతో కోరికతో చేస్తా అంటున్నాడు, కాదనకు అని చెప్పి బామ్మ గగన్కి చెప్తూ ఉంటుంది. సరే నానమ్మ, మీ ఇష్టం అని చెప్పి గగన్ అంటాడు. భూమి, ఇప్పుడు మేము మా అన్నయ్య తరపున వాళ్ళము, మా అన్నయ్యను నేను మా నాన్న ఎత్తుకుంటాము అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. నేను భూమికి మేనమామగా నిన్ను ఎత్తుకుంటాను, ఇంకే ఉద్దేశం లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఎత్తుకొనివ్వు బావా, అత్తయ్య చెప్పిన మాటలు గుర్తు చేసుకో బావా అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు ఉన్నావు కదా గుర్తు చేయటానికి అని చెప్పి గగన్ ఏం మాట్లాడు. ఇక దాంతో చెర్రీ కృష్ణప్రసాద్ ఇద్దరూ కలిసి గగన్ 2 కాళ్ళు పట్టుకొని పైకి లేపుతారు. ఇక గగన్ చేతిలో దండ ఉంటుంది. భూమి, నిన్నెత్తుకునేదెవరు అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. అమ్మాయి తరపున వాళ్ళు వెళ్ళి అమ్మాయిని ఎత్తుకోండి, ఏంటి అలా చూస్తున్నారు, మేము అబ్బాయి తరపున వాళ్ళం, మా అన్నయ్యని ఎత్తుకున్నాం అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అమ్మాయి తరపున వాళ్ళంటే ఇందు బిందు వెళ్ళండి అమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. నానమ్మ ఏం మాట్లాడుతున్నావు? ఇందు బిందు గగన్ అన్నయ్యకి చెల్లెళ్ళే కదా అంటే వాళ్ళు కూడా అన్నయ్య తరపున వాళ్ళే, భూమి తరపున వాళ్ళు మావయ్య, అపూర్వ అత్తయ్య, నక్షత్ర, గోరింటాకు వీళ్ళు మాత్రమే అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. అమ్మాయి అపూర్వ, ఇంకేంటమ్మాయి చూస్తున్నారు, భూమిని ఎత్తుకొని గగన్ మెడలో దండ వేపించండి అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. చా, ఇదేంటి ఈ చెర్రీగడు లేనిపోని తలకాయ నొప్పులు పెడుతున్నాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. దీన్ని నేను ఎత్తుకోవాలా అని నక్షత్ర కోపంగా చూస్తూ ఉంటే, బేబీ కానివ్వు బేబీ, మీ డాడీ దగ్గర మంచి పేరు సంపాదించుకోవడం కోసం చెయ్యక తప్పదు బేబీ అని చెప్పి అపూర్వ నక్షత్రకు సైగ చేస్తుంది. ఇక భూమిని అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి ఎత్తుకుంటారు. భూమి చేతిలో దండ ఉంటుంది. ఇక గగన్ని భూమి దగ్గరకు కృష్ణప్రసాద్ చెర్రీ ఇద్దరు కలిసి తీసుకెళ్తారు. అన్నయ్య, భూమి మెడలో దండ వేయి అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. లేడీస్ ఫస్ట్ కదరా అని చెప్పి గగన్ అంటాడు. భూమి, అన్నయ్య మెడలో దండవే అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక భూమి గగన్ మెడలో దండ వేస్తుంది.
ఇక గగన్ సంతోషంగానే భూమితో దండ వేయించుకుంటాడు. అన్నయ్య ఇప్పుడు నువ్వేయాలి అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ భూమి మెడలో దండ వేయబోతూ ఉండగా భూమి గగన్ని ఆట పట్టిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అమ్మో, దీన్ని ఎత్తుకోవడమే కష్టం అంటే ఇదేంటి అటు ఇటు తిరుగుతుంది, ఇది చూడటానికి బక్కదంలా ఉంది కానీ చచ్చేంత బరువు ఉంది అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది. ఇక భూమి గగన్ని ఆట పట్టిస్తూ ఉంటే గగన్ గట్టిగా భూమిని పట్టుకొని భూమి మెడలో దండ వేస్తాడు. ఏ భూమి, నువ్వు మా అన్నయ్యను ఆట పట్టించాలని చూసావు, కానీ మా అన్నయ్య చూసావా, నీ మెడలో దండ వేసేశాడు అని చెప్పి చెర్రీ చెప్తాడు. ఒరే చెర్రీ, ఇక అయిపోయిందా అని చెప్పి గగన్ అంటాడు. అన్నయ్య ఇంకొకటి ఉంది అని చెప్పి చెర్రీ అంటాడు. ఏంట్రా ఇంకా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నీకు భూమికి మంగళ స్నానాలు జరగలేదు కదా, అవి కూడా జరిపించేద్దాం పదండి అన్నయ్య, అన్ని అరేంజ్మెంట్స్ చేశాను అని చెప్పి చెర్రీ అంటాడు. మంగళ స్నానాలా ఇప్పుడా అని గగన్ అంటూ ఉంటే ఇప్పుడే రా అన్నయ్య అని చెప్పి చెర్రీ గగన్ని తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. భూమిని కూడా తీసుకెళ్ళి కుర్చీలో కూర్చోబెడతారు. ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అలా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే అందరూ కూడా భూమి గగన్పై నీళ్లు పోస్తూ ఉంటారు. అన్నయ్య ఇప్పుడు నువ్వు భూమిపై పోయాలి, భూమి నువ్వు అన్నయ్యపై పోయాలి అని చెప్పి చెర్రీ అంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ ఉంటారు. ఇదంతా చూస్తున్న గోరింటకు, అమ్మాయి నువ్వు ఏ కారణంతో వీళ్ళను ఇంటికి తీసుకొచ్చి తొలి రాత్రి జరిపిస్తా అంటున్నావో నాకైతే తెలియదు, కానీ వీళ్ళు మాత్రం ఏదేదో చేస్తున్నారు అమ్మాయి, చూసి ఎలా తట్టుకుంటున్నావు అమ్మాయి, నేనే తట్టుకోలేకపోతున్నాను అని గోరింటాకు అంటుంది. కాసేపట్లో వీళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తలా లేకపోతే నాటకం ఆడుతున్నారా అన్నది బయటపడుతుంది పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. సరే అమ్మాయి, నీతో పాటు నేను కూడా అలానే ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి గోరింటాకు అపూర్వతో అంటూ ఉంటుంది. ఇక మంగళ స్నానాలు అయిపోతాయి. భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే, అన్నయ్య ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోవడానికి చాలా సమయం ఉంది, పదండి లోపలికి వెళ్ళి మంచిగా స్నానం చేసేద్దురు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి రూమ్లోకి వస్తారు. అమ్మ భూమి, తొలి రాత్రికి ఈ బట్టలు నువ్వు కట్టుకో, అల్లుడు గారిని ఇవి కట్టుకోమను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. బావా, ఈ బట్టలు నువ్వు కట్టుకో బావా, ఇప్పుడే నాన్న పంపించారు, నేను ఆ రూమ్లో రెడీ అవుతాను, నువ్వు ఈ రూమ్లో రెడీ అవ్వు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అదేంటి భూమి, మన ఇద్దరం భార్యాభర్తలమే కదా, ఒకే రూమ్లో రెడీ అవుదాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మన ఇద్దరం భార్యాభర్తలమే, కానీ తొలి రోజు జరిగే వరకు మనం వెయిట్ చేయాలి బావా అని చెప్పి భూమి అంటుంది. కాసేపట్లో నేను నిజంగా నీ మెడలో తాళి కట్టానో లేదో బయటపడుతుంది భూమి అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు. సరే భూమి, నీ ఇష్టం అని చెప్పి గగన్ అంటాడు. ఇక గగన్ పట్టుబట్టలు కట్టుకొని రెడీ అవుతూ ఉంటాడు. అన్నయ్య భలే ఉన్నావు అన్నయ్య నువ్వు పట్టుబట్టల్లో అని చెర్రీ అంటూ ఉంటాడు. ఆగరా అని చెప్పి గగన్ అంటాడు. అన్నయ్య నన్ను చూసి కాదు సిగ్గుపడాల్సింది, భూమిని చూసి సిగ్గుపడాలి, లేకపోతే నిన్ను చూసి భూమి సిగ్గుపడాలి అని చెప్పి చెర్రీ అంటాడు. చెర్రీ, నేను అసలు ఆ భూమి మెడలో తాలే కట్టలేదురా, ఆ భూమి ఇదంతా నాటకం ఆడుతుంది, కాసేపట్లో అన్ని విషయాలు బయటపడతాయి అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మనన్నయ్య, భూమి అలా నాటకం ఆడదు, భూమి గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి చెర్రీ అంటాడు. సరేలేరా, తర్వాత మీకు నిజమేంటో తెలుస్తుందిలే అని చెప్పి గగన్ అంటాడు. ఇక మరోవైపు భూమి కూడా తొలి రాత్రి కోసం రెడీ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ భూమి దగ్గరకు వెళ్ళి, అమ్మ భూమి ఇదిగో పాల గ్లాస్ అని చెప్పి అంటూ ఉంటుంది. నాన్న కోసం అపూర్వ మంచిదానిలాగా నటిస్తుందా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. భూమి ఆలోచించేది తరువాత, ఇప్పుడు నీకోసం అల్లుడు గారు వెయిట్ చేస్తూ ఉంటారు, పదమ్మా రూమ్ దాకా తీసుకెళ్తాను అని చెప్పి అపూర్వ అంటుంది. మమ్మీ ఏంటి ఇలా చేస్తుంది అని నక్షత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక భూమిని గగన్ ఉన్న రూమ్ దగ్గరకు తీసుకెళ్తుంది. భూమిని రూమ్లోకి నెట్టేసి డోర్ లాక్ చేస్తుంది. ఇక భూమి సిగ్గుపడుతూ పాల గ్లాస్ తీసుకొని గగన్ దగ్గరకు వెళ్ళి, బావా పాలు తాగు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక గగన్ పాల గ్లాస్ తీసుకొని పాలు తాగి, నువ్వు కూడా తాగు భూమి అని చెప్పి అంటూ ఉంటాడు. భూమి కూడా పాలు తాగుతూ గగన్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. భూమి ఇక మొదలు పెడదామా అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అదేంటి భూమి అలా అంటున్నావు, మన ఇద్దరికి తొలి రాత్రి కదా అని చెప్పి గగన్ అంటాడు. ఇంకా భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక గగన్ భూమిని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టబోతూ ఉంటాడు. ఇక భూమి సిగ్గుపడుతూ అలానే ఉంటుంది. ఏయ్ సిగ్గుగా లేదా నీకు, ఇన్ని రోజులు నాటకం ఆడింది చాలదన్నట్టు నీ మెడలో తాళి పడకుండానే నాకు దగ్గర అవ్వాలనుకుంటావా అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి బావా, నీ అనుమానం ఇంకా పోలేదా, ఆ రోజు అసలు ఏం జరిగిందో గుర్తు చేసుకో బావా, ఆ రోజు మనం పబ్బులో నుంచి బయటకు వచ్చాము,
మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరంటూ నాకు ముద్దులు పెట్టావు, నన్ను గట్టిగా హగ్ చేసుకున్నావు. మన ఇద్దరిని ఎవరు కూడా వేరు చేయలేవరు భూమి. ఇప్పుడే నీ మెడలో తాళి కట్టేస్తాను అంటూ నా మెడలో తాళి కట్టావు. గుర్తు చేసుకో బావా, బాగా గుర్తు చేసుకో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ అలానే భూమి చెప్తూ ఉంటే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు గగన్కి భూమి మెడలో తాళి కట్టినట్టు గుర్తుకు వస్తుంది. ఏంటి బావా, గుర్తుకు వచ్చిందా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే గుర్తుకు వస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక భూమి జరిగిందంతా కూడా గగన్కి గుర్తు చేస్తూ ఉంటే గగన్కి గుర్తుకు వస్తుంది. బావా, గుర్తుకు వచ్చిందా అని భూమి అంటూ ఉంటే గుర్తుకు వచ్చింది భూమి. సారీ భూమి, నీ మెడలో తాళి కట్టి కూడా ఇన్ని రోజులు నువ్వు నా భార్యవి కాదు, నాటకం ఆడుతున్నావు అన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి బావా, నువ్వు నా ప్రాణం బావా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో అలా మాట్లాడావో, నువ్వు అలా మాట్లాడటానికి కారణం నేనేనని కూడా నాకు తెలుసు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఐ లవ్ యూ భూమి, ఐ లవ్ యూ అని చెప్పి భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇక భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ బెడ్ మీదకి వెళ్తారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.